హలో అండి, నేను మీ రిలాక్స్. ఇప్పుడు మనం ఉన్నది మోతుగూడెంలో ఉన్నాం. మనం ఇప్పుడు వెళ్ళబోయేది ఆంధ్ర ఒడిశా బోర్డర్ ఉందండి ఒక చోట, అక్కడికి మనం వెళ్తున్నాము. ఆ ఒడిశా సైడ్ కూడా వెళ్ళి కొద్దిగా అక్కడ ఏజెన్సీలో మారుమూల ప్రాంతం ఉండేది, అక్కడికి వెళ్ళి చూసొద్దాం. చలో అక్కడికి వెళ్ళి అక్కడ వ్యూ మొత్తం చూద్దాం. ఇక్కడ నుండి ఈ రోడ్డు వ్యూలు, ఈ అడవులు మొత్తం చూసుకుంటూ వెళ్దామండి. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్లో మొత్తం అంతా అడవులు, అట్లాగే ఇక్కడ వ్యూ అన్నీ బాగుంటాయండి. అలాగే వాటర్ ఫాల్, అట్లాంటి చిన్న చిన్న ఏజెన్సీలో ఉండే ఊర్లు మొత్తం అన్నీ కూడా చూపిస్తాను. కాకపోతే ఏ వీడియో కూడా ఎడిటింగ్ లేకుండా డైరెక్ట్గా మీకు ఇక్కడ వ్యూ మొత్తం చూపించాలనే ఉద్దేశంతో మొత్తం తీసిన వీడియో తీసినట్టే మీకు అప్లోడ్ చేసి పెడుతున్నాను. ఒకసారి మనం దగ్గరలోకి వచ్చామండి. ఇదేనండి ఆ ఏరియా. మనకు ఇప్పుడు బ్రిడ్జి కనపడుతుంది కదా, ఈ బ్రిడ్జికి యువతల సైడు ఆంధ్ర, అవతల సైడు ఒడిశా. మనం ఈ కారు ఒక చోట పార్కింగ్ చేసిన తర్వాత వద్దాం. పార్క్ చేసి ఇప్పుడు అవతలకి వెళ్దామండి మనం. అదే బ్రిడ్జి ఇంకా నిర్మాణంలో ఉంది. ఇది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఇటు అటు వాహనాలు అవి తిరగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు చెక్ పోస్ట్ కూడా పెడతారనుకుంటా, ఎందుకంటే అది ఒడిశా స్టేట్ కదా, ఇది ఆంధ్ర స్టేటు. ప్రస్తుతానికి ఏంటంటే అక్కడ ల్యాడర్ ఉంది, ఆ ల్యాడర్ నుంచి ఆ దగ్గరికి వెళ్దాం. ఏ లేదు, ఒకసారి ఆ దగ్గరికి వెళ్ళి ఒడిశా ఎట్టుందో ఒకసారి చూద్దామని, ఆ ఏజెన్సీ ఆ ఏరియాలో ఒకసారి చూసొద్దామని వెళ్ళి. ఇదిగోండి వాటర్ చూసారా, ఇవన్నీ కూడా కొండలో నీళ్ళు. దీనిపైన బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఇక పైకి వెళ్దామని మనం. ఇక్కడ ఈ బ్రిడ్జి వర్క్ జరుగుతుంది కదండి, ఇది టెంపరీ చేసిన ల్యాడర్. ఇది ఈ ల్యాడర్ నుంచి మనం పైకి వెళ్తున్నప్పుడు పైకి వెళ్ళి అవతల ఒడిశాలో ఉన్న ఏజెన్సీ చిన్న ఊరు ఉంది, ఆ ఊరు చూపిస్తాం మీకు. కింద నుంచి ఇంకా మన వాళ్ళు కొంతమంది ఉన్నారు, పైకి వస్తున్నారు. వచ్చామండి ఒరిస్సా బోర్డర్. ఇదిగోండి ఇక్కడ ఒరిస్సా లాంగ్వేజ్లో రాసి ఉంటుందో చూపిస్తా చూడండి. ఇదిగో ఇదంతా ఒడియా భాష. ఇది శంకుస్థాపన చేసిన అది రాయి అనుకుంటాను ఇది. సరే, కొంచెం చిన్న పల్లెటూరు ఉంది, పక్కనే ఉంది. ఒకసారి ఆ ఊర్లోండి లోపల కొంచెం పొలాలు అవి ఉన్నాయి, అక్కడికి వెళ్దాం. ఇక్కడ చింత చెట్లు అలాగే మామిడి చెట్లు కూడా బాగా ఎక్కువ ఉన్నాయండి. చూడండి మామిడి చెట్టు,
చిన్న చెట్టు అయినా కానీ పూత చూడండి ఎట్ట పూసిందో. ఇదంతా ఏజెన్సీ కదా, అసలు మందులు లేకుండా, ఎటువంటి మందులు లాంటివి వాడకుండా కాయలు కాస్తాయి అనుకోండి. ఇటు ఆ చింత చెట్టు చూసారా ఎంతలా ఉందో. ఇవి కూడా చింత చెట్లే. ఈ ఏరియాలో చింత చెట్లు బాగా ఎక్కువ ఉన్నాయి. ఇది కూడా ఒడిశాలో బాగా చివరి ప్రాంతం అండి ఇది. అంటే ఏజెన్సీ లాస్ట్ మన ఆంధ్ర బోర్డర్ దగ్గరలో ఉంటుంది ఇది. నేను ఊరికే మోతుగూడెం వచ్చి అక్కడ వీడియో తీద్దామని చెప్పేసి, ఇక్కడ ఒడిశా దగ్గరలో ఉందంటే ఇటు కూడా వచ్చి ఇక్కడ కూడా తీస్తున్నానండి. ఇక్కడ చూడండి అన్ని పొలాలు, అంటే వరి పొలాలు, ఇక మామిడి చెట్లు. ఇప్పుడు మనం ఒడిశాలో ఉన్నాం కండి. ఇక్కడ నుండి మనం ఆంధ్రాలో ఒక థర్మల్ ప్లాంట్ ఉంది కదా, అదిగో పైన, అది ఇక్కడ చూస్తే క్లియర్గా కనపడుతుంది. సరేనండి, మనం ఇక్కడ వ్యూ మొత్తం చూసుకుని ఈ వీడియో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆ ఎదురుగుండా ఏ పందాలు జరుగుతున్నాయి, కోడి పందాలు, ఇంకా అక్కడ దాకా వెళ్ళడం ఎందుకండి, వీడియో అక్కడ తీయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.